అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆదిలాబాద్ లో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకే సీఎం పర్యటన అన్నారు. ఇక రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి జూపల్లి. ఆదిలాబాద్ లో 500 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. 10 ఏళ్లు కేసీఆర్ అప్పుల పాలు చేసి అవినీతి పాలన అందించారని అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామన్నారు జూపల్లి. చాలా మాటలు మాట్లాడారు, వాళ్ళు రకరకాల అద్భుతాలు చేసిన మాట్లాడారు. అయినా కూడా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. 2023 ఎన్నికలు, మొన్న జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లో కూడా అదే తీర్పిచ్చారు. ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్ కానీ, రాబోయేటువంటి ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికలు కానీ, తదనంతరం రాబోయేటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రజలు ఇది తీర్పు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు, దీనికి కారణం వాళ్ళు 10 సంవత్సరాలు వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే, సోనియా గాంధీ పెద్ద మనసు ఇస్తే రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలు చేసి, అప్పుల పాలు చేసి, కుటుంబ పాలన, అవినీతి పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని పాతరేసి రకరకాల ప్రతిపక్షాలు లేకుండా చేసిన దానికి ప్రజలు కర్రగాల్సి వాద పెట్టిండ్రు. అందుకని మనం చేయడమే కాదు, చేసింది వాస్తవాలు ప్రజలకు చెప్పడం కోసం సెలబ్రేషన్. 2 సంవత్సరాలంటే సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ డిసెంబర్ అనేది ఇచ్చింది కాబట్టి, ఈ యొక్క సందర్భంలో మనం ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు జరుపుకోవాలి. ఆ విజయోత్సవ సభలో ఈ యొక్క పునాదురాలు వేసుకోవడంతో పాటుగా, మంజూరు ఇవ్వడంతో పాటుగా, దీంతో పాటుగా సంక్షేమ పంపిణీ చేస్తూ ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాలి. ఒకటి